హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీకు కనుక మా వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అసలు మర్చిపోకండి. ఇంకా ధరణి అయితే పేపర్స్ తీసుకొచ్చి చెప్తూ ఉంటుంది. విష్ణు పెట్టిన కండిషన్ ప్రకారం విష్ణు ఓడిపోయాడు కాబట్టి నా దగ్గర 2 సంవత్సరాలు పనిచేయాలి, లేదంటే 20 లక్షల రూపాయలు పెనాల్టీ కట్టాలి అని చెప్పి ఇంకా ధరణి అయితే అంటూ ఉంటుందన్నమాట. ఇంక ఇంట్లో అందరితో ఆ మాటలు వినంగానే ఒక్కసారిగా అందరూ అయితే షాక్ అయ్యి అలానే చూస్తూ ఉంటారు. ఇంకా విష్ణు అయితే ఇంట్లో నుంచి నడుచుకుంటూ బయటికి అయితే వెళ్ళిపోతూ ఉంటాడు. వెళ్తూ ఉంటే ఇంకా వరలక్ష్మి అయితే వెనకాల వెళ్తుంది. విష్ణు గారు ఏంటి విష్ణు గారు, ఇంత జరిగాక కూడా మళ్ళీ మీరు ఆఫీస్కి వెళ్ళడం ఏంటి అని వరలక్ష్మి అయితే అడుగుతూ ఉంటుంది. చెప్పింది కదా ఆఫీస్కి రావాలి అని చెప్పి, లేకపోతే పెనాల్టీ కట్టాలి అని చెప్పింది కదా. ఇప్పుడు తను చెప్పింది వినడమే తప్ప నాకు వేరే ఆప్షన్ కూడా ఏమీ లేదు అని చెప్పి విష్ణు అయితే అంటాడనమాట. ఇంకా వరలక్ష్మి అయితే ఆలోచిస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్